16వ అధ్యాయం. ప్రారంభ వచనాలు మనం చదువుకుందాం. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఎనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో గాని గోవుల్లో గాని అర్పింపవలెను. దేవునికి స్తోత్రం. అబీబు అనేటువంటి నెలలో వీరు ఐగుప్తు దేశం నుండి వెలుపలికి వచ్చినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. అబీబ్ అనేటువంటి ఆ నెల ముందు పిల్లల మనకి మార్చి ఏప్రిల్ మధ్యలో వస్తుంది. మార్చి ఏప్రిల్ మధ్యలో రావడం ఏంటంటే వారి నెల మన నెల ఒకేసారి ప్రారంభం అవ్వదు. మధ్యలో వారి నెల ప్రారంభం అవుతుంది, మన నెల మధ్యలో ప్రారంభం అవుతుంది. వచ్చే నెల మధ్యలో ఎప్పుడో ఆ నెల ముగిస్తుంది. వాళ్ళకి నెల అంటే 28, 29 రోజులు ఉంటాయి. మనకి 30, 31 రోజులు నెల అంటే ఉంటాయి. వారికి 12 నెలలు ఉంటాయి, మనకి 12 నెలలే ఉంటాయి. అలాగే చూస్తే సంవత్సరానికి 365 రోజులు కవర్ అవ్వడం లేదు. అందుకని వాళ్ళు 13వ నెల అనే దాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఇశ్రాయేలీల నెలలు, వీళ్ళు అబీబు నెల అనేటువంటిది స్టార్టింగ్. అది మార్చిలో మనకి మార్చి వస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. ఈ అబీబు నెలలో వరి పంటలో పాలకంకులు వాళ్ళు వేస్తారు. అసలు యాక్చువల్గా ఈ అబీబ్ అనే పేరు బబులోను వారు పెట్టినటువంటి పేరు. బబులోను వారు నీసాను అని అనేవారు. అయితే ఇశ్రాయేలు చెరలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ నీసాన్ అనే పేరు తీసేసి అబీబ్ అనే పేరు పెట్టడము జరిగింది. ఇది పస్కా మాసం. దేవుని స్తోత్రం. అబీబులో పస్కా వారు పూజిస్తారు. ఈ సంగతి నిర్గమ 12:2లో కూడా మనము చూస్తాం. నెహెమ్యా 2:1 కూడా అబీబు నెలని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. 2వ నెల చీప్, 3వ నెల సివాన్, 4వ నెల తమ్మూజు, 5వ నెల ఆప్, 6వ నెల ఏలూరు, 7వ నెల యాతనీము, 8వ నెల పూలు, 9వ నెల కిస్లేట్, 10వ నెల టెబెతు, 11వ నెల షెబాటు, 12వ నెల ఆదారు. దేవునికి స్తోత్రం. ఈ 12 నెలలు వారు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ప్రాథమిక అంటే మొదటి నెలలోనే వీరు పస్కా అనేదాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఆ పస్కాని ఎక్కడ ఆచరించాలి అంటే దేవుడు ఏర్పరచుకున్న స్థలములోనే ఆచరించాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇది నాకు ఇష్టం అని చెప్పేసి నచ్చిన చోట ఎవరింట్లో వాళ్ళు ఆచరించకూడదు అన్నట్లుగా ఇక్కడ చెప్పబడతా ఉంది. కరోనా కాలంలో మనం పస్కాని అంటే ప్రభు బలాన్ని ఆచరించాం. ఎక్కడ? మందిరంలో ఆచరించాం. కానీ చాలామంది ఇళ్లలోనే ఉండి తీసుకున్నారు. దాన్ని మనం ఏమి అనకూడదు, వదిలేయడమే. దేవునికి స్తోత్రం. ప్రభువుని ప్రియులారా, పస్కానికి వచ్చిన విధి మరొకసారి ద్వితీయోపదేశ ఖండం మీద రెండోసారి ఉపదేశిస్తూ మోషే వారికి చెప్తా ఉన్నాడు. తర్వాత 8వ వచనం నుండి మనం చూస్తే
7వ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము. అందులో నీవు జీవనోపాధైన ఏ పని చేయకూడదు. వ్రత దినము. వ్రతం అంటే ఎంత నిష్టగా ఆచరిస్తామో అలాగే 7వ దినం అనగా సబ్బాతు దినాన్ని అంత నిష్టగా మనము ఆచరించాలని దీని యొక్క అర్థం. 9వ వచనం 7 వారములను నీవు లెక్కిపవలను. పంట చేరిపైని కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములు లెక్కించి నీ దేవుని యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచవలను. దేవునికి స్తోత్రం. 7 వారములు. ఇక్కడ వారం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సబ్బాతు. 7 వారములు అంటే 7 సబ్బాతులు. ఇశ్రాయేలీయులకి సబ్బాతు ఏ రోజు పడుతుందంటే మనకి శనివారం. వాళ్ళకి సబ్బాతు అవుతుంది అనమాట. 7 సబ్బాతులు మీరు ఏం చేయాలా? పండగ ఆచరించాలా. కొడవలు వేసింది స్వేచ్ఛార్పణ అలాగే తీసుకొని రావాలని చెప్పి మనము కూడా 7 సబ్బాతులు లెక్కించాలి. దేవుని స్తోత్రం. మనం ఏ రోజు లెక్కిద్దాం? శనివారమా ఆదివారమా? సరే మీ ఇష్టం. శనివారం లెక్కించిన ఆదివారం లెక్కించిన వచ్చే సబ్బాతు నుండి 7 సబ్బాతులు లెక్కించండి. 7వ సబ్బాతు ఇప్పుడు పడుతుంది? జూన్ నెల 8 కానీ 9 కానీ పడతాయి. శని ఆదివారం. రైట్? క్యాలెండర్ లేవా? జూన్ నెల 8, 9 తేదీల్లో 7 సబ్బాతులు పూర్తవుతుంది. ఆ తరువాత మనం దేవునికి స్తోత్రం సువార్త ఆశీర్వాద పండుగలు మనం జరిగిస్తాం. కాబట్టి ఈ 7 సబ్బాతుల్లో మనం ఏం చేయాలా? సిద్ధపడాలా. దేవునికి స్తోత్రం. ఎలాగ సిద్ధపడాలా? మరి ఇక్కడ ఈ వచనాలన్నీ చదివితే ఎలా సిద్ధపడాలో దేవునికి స్తోత్రం. ఈ వచనాల్లో చదివితే మనకే బాగా అర్థమవుతుంది. అవన్నీ ఇప్పుడుగా చదవకండి, టైం లేదు. దేవునికి స్తోత్రం. మంచిది. ఆ విధంగా మనము సిద్ధపడతాం. తర్వాత 13వ వచనం నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టులో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాల పండుగను 7 దినములు ఆచరింపవలను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, సబ్బాతు, పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, ప్రథమ ఫలముల పండుగ దాని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ పురుషులైనటువంటి మీరు ఈ దేవుని సన్నిధిలో 17వ వచనంలో వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధికి కనబడక నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడు తన శక్తి కొరకు ఇయ్యవలెను. హల్లెలూయా. కాబట్టి ప్రతి వారు వట్టి చేతులతో కనబడక శక్తి కొలది ఇయ్యవలెను అన్న దగ్గర చెయ్యవలెనని కూడా పెట్టుకుంటే దేవునికి స్తోత్రం. ఎవరు ఖాళీగా ఉండకుండా దేవుని పనిలో చెయ్యాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఆ విధంగా చేద్దాము, చేయడానికి సిద్ధపడదాం. హల్లెలూయా. 21వ వచనం నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు. ఏ వృక్షమును నాటకూడదు. దేవతా స్తంభమును ఏర్పరచకూడదు. ఇది దేవుడు ఇచ్చినటువంటి. ఎందుకంటే అలా చేస్తే ఏం చేస్తాడంటే దేవుడు నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు, ద్వేషిస్తాడు, బొమ్మని ద్వేషిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటుంటాను. ఈ చిన్న తులసి మొక్క ఇక్కడ పెట్టుకుంటాను. అలాంటివి చేయకూడదు. దేవుడు చిన్న స్వరూపం ఒక ఫోటో పెట్టుకొని పువ్వు పెట్టుకుంటుంటాను. ఇక్కడ
అలాంటివి మీరు ఏర్పరిస్తే ఆయన అసహ్యించుకుంటాడు. మన ప్రార్థన అసహ్యించుకోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. 17వ అధ్యాయం ప్రారంభ వచనం. నీవు కలంకమైనను మరి ఏ అవలక్షణమైన గల ఎద్దునే గాని గొర్రె మేకనే గాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు. అది నీ దేవుడైన యెహోవాకు వ్యయము. దేవునికి స్తోత్రం. కలంకము, ఏ కలంకము? ప్రభునందు ప్రియులారా, రెండవది అవలక్షణము. కలంకము, అవలక్షణం, ఈ రెండు ఉండకూడదని చెప్తా ఉన్నాడు. మన గుణాలు బాగోవాలి, మన అలవాట్లు బాగోవాలి, మన క్రియలు బాగోవాలి. దేవునికి స్తోత్రం. మన గుణాలు మన యొక్క ప్రవర్తనకి అద్దం పడతా ఉంటాయి, మన హృదయానికి అద్దం పడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అవలక్షణాలు కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, పగ, ఇవన్నీ కూడా బయటికి కనిపించవు. లక్షణాలు అవలక్షణాలు. దేవునికి స్తోత్రం. బయటికి కనబడేవి కొన్ని ఉంటాయి. అవి త్రాగుడు, వ్యభిచారము, దొంగతనము, నరహత్య, ఇవి బయటికి కనబడేటువంటి దుర్మార్గాలు, క్రియలు. కనబడని అవలక్షణాలు ఏంటివి? ద్వేషము, అసూయ, అవి కనబడవు. దేవునికి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, కానీ బయటికి బాగున్నట్లుగానే చెబుతూ ఉంటారు, ఇష్టంగానే మాట్లాడుతూ ఉంటారు, లోపల ఉండేది వేరేగా ఉంటూ ఉంటారు. అలాంటి హృదయంతో ఆరాధన చేయడము దేవునికి ఇష్టము లేదు. దేవునికి స్తోత్రం. పవిత్రమైన యథార్థమైన హృదయముతో ఆయన్ని ఆరాధించాలి. అందుకనే నీ దేవుడైన యెహోవాను యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు అని వాక్యం చెబుతుంది. అట్టి ఆరాధనే అర్పించాలి. దేవునికి స్తోత్రం. అట్టిది కాకుండా ఆరాధిస్తే అది హేయము అనగా అసహ్యము అని అర్థం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి వారి ద్వారా అందుకనే 2వ వచనంలో అంటాడు, నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదాన్ని చేస్తూ నేను ఇచ్చిన ఆజ్ఞను విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైను, చంద్రుడికైను, ఆకాశ నక్షత్రములను దేనికైనా నమస్కరించి మృక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుని యెహోవా నీకు ఇచ్చుచున్న నీ గ్రామములో దేని అందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలియబడిన తర్వాత నీవు విని బాగా విచారణ చేయవలను. అది నిజమైన అనగా అట్టి హేయ క్రియ ఇశ్రాయేలులో జరిగి ఉండుట వాస్తవమైన ఎడ ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుడే గాని స్త్రీయే గాని నీ గ్రామం వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టవలను. ఆజ్ఞను మీరితే అంటే ఇలాంటి వాటిని ఏమైనా పూజిస్తే రాళ్ళతో కొట్టాలి. రాళ్లతో కొట్టాలి అంటే సూర్య నమస్కారం చేసిన కాబట్టి మనము చెయ్యకూడదు. సూర్య నమస్కారం కూడా చెయ్యకూడదు. రాళ్ళతో కొట్టి చంపేసే విధి ఇశ్రాయేలీయులకు ఉంది, మనకు అది లేదు. దేవునికి కనీసం అలా చేసిన వారిని వాక్యంతోనైనా కొట్టాలి. రాళ్ళతో కొట్టకపోయినా వాక్యంతోనైనా కొట్టాలి. ఎందుకంటే వాక్యము ఖడ్గము, అది మనల్ని శుద్ధి చేసేది, మనలో వ్యర్థతను నరికేది, మనల్ని శుద్ధి చేసేది. కనుక ఈ కాలంలో కొట్టడానికి దేవుడు ఏమి ఇచ్చాడు? వాక్యాన్ని ఇచ్చాడు. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అలాగా తీర్పు ఎలా ఉండాలో ఆ 8వ వచనం నుండి 13వ వచనం వరకు తీర్పు విషయమై మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. సరైన తీర్పు తీర్చడానికి సాక్షులు, అలాగే న్యాయాధిపతులు వారి పరిస్థితి, వారి న్యాయాన్ని, వారి యొక్క తీర్పుని అంగీకరించాలని హెచ్చరించాడు.
ఇది 13వ వచనం వరకు వ్రాయబడి ఉంది. ఇక 14వ వచనం నుండి మనం చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి వారిని అధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకుందును అనుకుని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, మీరు ఎప్పుడైనా రాజు అనేవాడిని పెట్టుకోవాలి అని అనుకుంటే ఎవరిని పెట్టుకోవాలి? మీలో ఒక్కటి మాత్రమే రాజు కింద పెట్టుకోవాలి. పరాయోడిని మీరు రాజు కింద పెట్టుకోకూడదు. అన్యుడిని తీసుకొచ్చి మీరు రాజు కింద పెట్టుకోకూడదు. మీలో ఒకరు రాజుగా ఉండొచ్చు అని దేవుడు చెప్పాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎందుకని అనంటే రాజుకి కొన్ని గుణలక్షణాలు ఉండాలి అని చెప్పాడు. ఆ గుణలక్షణాలు ఏంటో మనం చూద్దాం. చదవండి. నీ సహోదరునే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు గాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నట్టు గాను జనుని ఐగుప్తులకు తిరిగి వెళ్ళనీయకూడదు. అనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. దేవునికి స్తోత్రం. మీరు రాజుని ఏర్పరచుకోవాలి. ఆ రాజుకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే గుర్రాన్ని ఎక్కువగా సంపాదించకూడదు. ఆ గుర్రాన్ని కొండ కోసం ఐగుప్తికి వెళ్ళకూడదు. తర్వాత అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. మంది స్త్రీలని విస్తారంగా భార్యలుగా చేసుకోవడానికి వీల్లేదు. ఇంకా వెండి బంగారమును అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదట గుర్రాన్ని సంపాదించుకునుట అనేటువంటిది దేనికి సూచనగా ఉంది. రెండోది స్త్రీలను ఎక్కువగా వివాహం చేసుకునుట దేన్ని సూచిస్తూ ఉంది. మూడవది వెండి బంగారములను సంపాదించుకునుట అనేటువంటిది కూడా ఎక్కువగా వెండి బంగారాలు సంపాదించొద్దన్నాడు. ఇది మూడవ లక్షణం. తర్వాత మరియు అతడు రాజ సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొన వలెను. అది రాజరికంలోకి నిజంగా వచ్చినట్లయితే చేయవలసిన 4వ పని ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని నేను ఇచ్చాను కదా, దాన్ని కాపీ చేసి మరొకటి కాపీ రాసి తీరాలి. సింహాసనం మీద ఎక్కిన తర్వాత మొట్టమొదట ఆ బైబిల్ని, నేను ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మరొక కాపీ రాయించాలి. తన కోసం రాయించుకోవాలని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ విషయాన్ని ఒకసారి మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. నెంబర్ 1, గుర్రములను ఎక్కువగా సంపాదించు. గుర్రాలు ఎందుకు సంపాదించుకుంటాడు రాజు అంటే, యుద్ధములో గుర్రాన్ని ఉపయోగించుకోవడం కోసము, గుర్రపు స్వారీ చేసి తిరగడం కోసము. ప్రభునందు ప్రియులారా, అవును, గుర్రం ఎందుకు పనికొస్తుంది అంటే యుద్ధానికి పనికొస్తుంది, ఊరేగింపుకి పనికొస్తుంది. అది రాజుకి ఏమిస్తుందంటే గర్వాన్ని ఇస్తుంది, అతిశయాన్ని ఇస్తుంది. చూడండి నేను ఎలా వెళ్తున్నానో, నా గుర్రం ఎంత బాగుందో చూడండి, నాకు ఎన్ని గుర్రాలు ఉన్నాయో చూడండి. ఇది అతిశయ కారణం. ఇది అతిశయ కారణం. గుర్రము అతిశయ కారణం. కాబట్టి గుర్రాన్ని ఎక్కువగా సంపాదించుకుంటాం. ఆ మైండే కానీ వచ్చింది అంటే ఏం జరుగుతుంది? ఐగుప్తుకి వెళ్ళాలంటే మంచి గుర్రం కావాలంటే అలా దగ్గర దొరుకుతాయి కాబట్టి నేను ఐగుప్తుకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాను. దేవుడు చెప్పాడు, ఇదిగో ఆ దేశం నుండి మిమ్మల్ని విడిపించాను. కాబట్టి మరలా ఏ అవసరం
విడిపించేశాడు. ఏ అవసరం కోసం మళ్ళా దాని దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు అని దేవుడే చెప్పాడు. మన లోకం నుండి వెనుదిరిగిన తర్వాత మళ్ళా ఏ అవసరానికి కూడా మళ్ళా లోకం వైపు చేయి చాపకూడదనేటువంటిది సత్యం. దేవునికి స్తోత్రం. విస్తారముగా గుర్రాల్ని రథాల్ని ఎందుకు సంపాదించకూడదు? నెంబర్ 1 అతిశయ కారణము. నెంబర్ 2 ఐగుప్తికి వెళ్ళాలనే దురాశ కలుగుతుంది. నెంబర్ 3 దేవుని బలం కంటే గుర్రం బలం మీద ఆధారపడాలనిపిస్తుంది. గుర్రం బలం మీద ఆధారపడాలనిపిస్తుంది. దేవుని బలం మీద మనకి నమ్మకం తగ్గుతుంది. దేవుని బలాన్ని పక్కన పెట్టే పరిస్థితికి వెళ్ళిపోతాము. అందుకని గుర్రాన్ని సంపాదించుకోనకూడదు. దేవునికి స్తోత్రం. నేటి దినాల్లో కూడా వాహనాలు ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా పెరుగుతూ ఉన్నాయి. అలాగే సరే, ఏది ఏమైనప్పటికీ మనం చేయాల్సింది ఏంటి అంటే దేవుని మీద ఆధారపడాలి, దేవుని బలం మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. లోకం మీద ఆధారపడకూడదు. ఏది మనకి అతిశయ కారణమో అతిశయ కారణమైన దాన్ని దూరంగా ఉంచుకోవడం మంచిది. దేవునికి స్తోత్రం. సొలొమోను ఏం చేశాడు? సొలొమోను చేయకూడని పని చేశాడు. అతడు గుర్రముల కోసం ఏం చేశాడండి? ఐగుప్తుకి మనుషుల్ని పంపించి ఐగుప్తు నుండి గుర్రాల్ని తెప్పించుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఐగుప్తుకి వెళ్ళి గుర్రాల్ని తెప్పించుకున్నాడు. రెండవది ఏం చేయకూడదని చెప్పాడు దేవుడు? రాజు స్త్రీలను ఎక్కువగా వివాహము చేసుకోకూడదు. ఎక్కువగా స్త్రీలని వివాహం చేసుకుంటే వారిని తృప్తిపరచుట కొరకు ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ తన శక్తిని అంతటిని ఉపయోగించవలసి వస్తుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయములో తల్లి కుమారుడైనటువంటి లెమూయేలుతో పలికినటువంటి మాట మనం చదువుదామా? రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దైవోక్తి. నా కుమారుడా మందును, నేను కన్న కుమారుడా నేనే మందును, నా మృక్కి కన్న కుమారుడా నేనే మందును, నీ ఫలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకము. అదన్నమాట. నీవు రాజువయ్యా, నీ బలము దేశాన్ని కాపాడడానికి వాడాలి. బలాన్ని సంపాదించుకోవాలి, సమకూర్చుకోవాలి, కూడగట్టుకోవాలి. నీ బలాన్ని స్త్రీలకు చేయకు, వ్యర్థపరచొద్దు అని తల్లి కుమారునికి సదుపదేశం చేస్తూ ఉంది. ఈ విషయంలో కూడా సొలొమోను ఏం చేశాడు? తప్పే చేశాడు. అదే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం ప్రారంభం నుండి మనము దేవునికి స్తోత్రం చదువుతాం. చూడండి, 11:1 నుండి. జనులు తిప్పుదురు గనుక చేయకూడదని చేయనీయకూడదనియు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను పరో కుమార్తెలనే గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయములను త్రిప్పివేసిరి. తర్వాత సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను.
యథార్థముగా ఉండలేదు. కారణం ఏమిటి అంటే అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోవడం వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిరుచి, వాళ్ళ గుణగణాలతో ఈయనకి పని లేదు, వారి అందచందాలతోనే పని. అందువలన కామాతురత గలవాడై అందచందములను ప్రేమించిన వాడై వారిని వివాహం చేసుకున్నాడు. వారి నడత ప్రభునందు ప్రియులారా దేవునికి విరోధమైన నడత. ఆ నడత ప్రభునందు ప్రియులారా సొలొమోనుని ప్రేరేపించింది. సొలొమోను నడతని మార్చేసింది. సొలొమోను ప్రభునందు ప్రియులారా వారి లాలన మాటలకి లోబడిపోయినటువంటి వాడై వ్యర్థుడిగా విగ్రహారాధకుడిగా మారిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి వారు ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు సొలొమోనే మనకి మంచి ఉదాహరణగా కనబడతా ఉన్నాడు. ఐగుప్తు దేశము నుండి ప్రభునందు ప్రియమైనటువంటి వారు గుర్రాల్ని కొని తెప్పించేవాడట. ఐగుప్తు దేశము నుండి గుర్రాల్ని కొని తెప్పించుకునేవాడట. ఆ గుర్రానికి చాలా ఖరీదు కూడా ఇచ్చేవాడు అని చెప్పేసి మనం చూస్తాం. చూడండి 4వ అధ్యాయం, మొదటి రాజులు 4వ అధ్యాయము 26 చదవండి. సొలొమోను రథములకు 40,000 గుర్రపు శాలను రౌతులను 12,000 గుర్రములు ఉండెను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా ఎన్ని గుర్రాలు ఇక్కడ ఉన్నాయో చూడండి. ఎక్కడెక్కడి నుంచి కూడా ఆ గుర్రాల్ని కొని తెచ్చేసి ఇక్కడ ప్రోగు చేసేసుకున్నాడు. విస్తారంగా గుర్రాలు సంపాదించాడు. ఆ గుర్రాలకి శాలలు కూడా కట్టించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గుర్రపు శాలలు కట్టించినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుడు సొలొమోను ద్వారా తన మందిరాన్ని మాత్రమే కట్టించుకోవాలనుకున్నాడు. కానీ ప్రభునందు ప్రియులారా దేవుడు చెప్పలేని, దేవుడు వద్దన దాన్ని కూడా ఆ విధంగా చేశాడన్నమాట అండి. తర్వాత మూడవదిగా వెండి బంగారములు విస్తారంగా సంపాదించుకోవద్దు అని అన్నాడు. వెండి బంగారాలు విస్తారంగా సంపాదించుకోవద్దు అని అంటే సొలొమోను కాలంలో ఏం జరిగింది? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా విస్తారమైనటువంటి వెండి బంగారాలు సొలొమోను కాలంలో వచ్చేసాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఏమండి, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుతో దేవుడు అన్నాడు, మీరు వెండి బంగారాలు వాళ్ళ దగ్గర తీసుకోండి. చెప్పినటువంటి దేవుడే అరణ్యంలో ఏం చేశాడు? ఈ వెండి బంగారాలు దేనికి? ప్రత్యక్ష గుడార నిర్మాణానికి ఇచ్చేయండి అని అన్నాడు. ఈ సొలొమోను రాజైతే మందిర నిర్మాణం అయిన తర్వాత కూడా విస్తారంగా వెండి బంగారాలు సంపాదించేశాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా ఆ వచనాన్ని ఇదే మొదటి రాజుల 10వ అధ్యాయంలో మనం చదువుతాం. చూడండి, దేవునికి స్తోత్రం. 26వ వచనము 25 నుండి చదివితే బాగుంటుందేమో. ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని, బంగారపు వస్తువులు గాని, వస్త్రములు గాని, యుద్ధ ఆయుధములు గాని, గంధవర్ణములు గాని, గుర్రములు గాని, కచ్చర గాడిదలు గాని తన వంతు చొప్పున కట్నములు ఏటేటా తీసుకొని వచ్చుచుండెను. వెండి, బంగారం, గుర్రాలు, రథాలు అలా వస్తూనే ఉన్నాయి. విస్తారంగా గుర్రాలని, రథాలని సంపాదించుకోవద్దు, విస్తారంగా వెండి బంగారాలు సంపాదించుకోవద్దంటే అలా విస్తారంగా సమకూర్చుకున్నట్టుగా మనం ఇక్కడ తర్వాత 26 కూడా. మరియు సొలొమోను రథములను రౌతులను సమకూర్చెను. అతడు 1400 రథములను 12,000 రౌతులను గలవాడై ఉండెను. వీటిని అతడు రథములకై ఏర్పడిన పురుషుల్లోనూ యెరూషలేము నందు రాజు నద్దకు ఉంచ నిర్ణయించెను. రాజు యెరూషలేములో వెండిని
రాళ్ళంత విస్తారంగా వాడుక చేసెను. వెండిని రాళ్ళకు వాడేటండి. అబ్బా, ఎంత విస్తారంగా సంపాదించాడు చూడండి. దేవదారు రాళ్లను షెఫేలా ప్రదేశమున్న మేడి చెట్లు వలె విస్తరింపజేసెను. మంచిది. ఇప్పుడు 28వ వచనం. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తుల నుండి తేబడెను. ఐగుప్తులో నుండి తెచ్చాడు. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెచ్చి ఇచ్చిరి. గుంపులు గుంపులు వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చినటువంటి గుర్రాలట, రథాలట. గుర్రం ఒక్కొక్క దానికి ఎంత ఇచ్చాడట? 150 తులముల వెండి ఇచ్చాడట. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అంత విస్తారంగా ఐగుప్తు నుండి గుర్రాలు తెప్పించుకున్నాడు. ధనము కూడా విస్తారమైపోయింది. పరలోకమే దూరమైపోయింది. ప్రభునందు ప్రియులారా, మరి భార్యను కూడా విస్తారంగానే సంపాదించుకున్నాడు. 4వదిగా చేయాల్సింది ఏంటి? తన కొరకు గ్రంథమును రాసుకోవాలి అని. కానీ సొలొమోను ఎక్కడ దైవ గ్రంథాన్ని తిరిగి రాయించినట్లుగా బైబిల్లో చదవం. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఆదేశించినటువంటి విషయం ప్రభునందు ప్రియులారా చదివించుకున్నట్లుగా కూడా కనబడదు. చదివించుకుంటే తెలుసునేమో. ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రక్కన పెట్టాడు. అందువలన సత్యానికి దూరం అయిపోయాడు. వస్తున్నదంతా రాజ్య పరిపాలనకి సరిపోద్ది, బాగుంటుంది అనుకున్నాడు. గుర్రాలు బాగుంటాయి, ధనం పరిపాలనకి, ఇక నా సౌఖ్యం కోసమైతే అని ఎన్నో రకాలైన నగరాలు కట్టించుకున్నాడు. ఖరీదైన వస్తువులు ఇంట్లోనూ తన యొక్క నగరంలో పెట్టించుకున్నాడు. అలాగే స్త్రీలని వాళ్ళకి ఎన్నో మనకి ఎన్ని ఉన్నా దావుగా తిరగడానికి వీలు లేదు. దేవుడిని బట్టి మాత్రమే. అది ఉన్నప్పుడు మనకు ఉండేటువంటి గుర్రాలు, రథాలు ఎలాంటి అయినా ఉన్నా లేకపోయినా అన్నీ ఉన్నట్టుగానే ఉంటారు. 33వ కీర్తన 17వ వచనంలో ఇలా ఉన్నది, చదవండి. రక్షించుటకు గుర్రము అక్కర రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. దేవునికి స్తోత్రం. రక్షించడానికి గుర్రం పనికొస్తుందా అంటే అది ఉంటే మాకు సేఫ్ అని అనుకుంటారు ఈ రాజులు. కానీ అక్కడకు రాదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి గుర్రం ఉన్నా సరే నీ ప్రాణం నీ చేతిలో లేదు అని అర్థం. నిజమే ప్రభునందు ప్రియులారా, ఎంతో మంది నాయకులను మనం చూద్దాము. వారందరూ ఎలాగ చనిపోయారో చూద్దాము. దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన గాంధీజీ ఒకటి చేతిలో చచ్చిపోయాడు. దేశానికి ఎన్నో రకాలైనటువంటి కంపెనీలు తీసుకొచ్చి డెవలప్ చేసినటువంటి ఇందిరాగాంధీ ఒకటి చేతిలో చచ్చిపోయింది. రాజీవ్ గాంధీ కూడా ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాడు మన భారతదేశానికి. రాజీవ్ గాంధీ కూడా ఒక చేతిలో చచ్చిపోయాడు. వీరందరికీ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, వాహనాలు ఉన్నాయి. అయినను సెక్యూరిటీ గార్డులు కానీ, వాహనాలు కానీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లు కానీ వారిని కాపాడలేకపోయాయి. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, రక్షణ యెహోవా ఆధీనం. దేవునికి స్తోత్రం. ధనము విస్తారంగా సంపాదించిన నెమ్మది లేకుండా ఉంటే ఒక్క ముద్ద కూడా మింగుడు పడదు. దేవునికి స్తోత్రం. 7 సున్నాల దగ్గరికి వెళ్ళి కొంచెం తినమ్మా అని నోట్లెడితే తినగలదా? ప్రభునందు ప్రియులారా, తన కళ్ళ ముందే బిడ్డ చనిపోతే గుండె పగిలి ఏడుస్తున్నటువంటి ఆ తల్లి ప్రభునందు ప్రియులారా రోదే రోదే అని రోధిస్తా ఉంది. నా రోదే నా రోదే, నా ఒక్కగానొక్క కుమార్తె నిరోధిస్తా ఉంది. ఆమెకి భోజనం సహిస్తుందా? అవును. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులతో
కొంచెము కలిగి ఉండట మేలు. అందుకని ప్రభు వచ్చారు. ఆయన వచ్చి ఏమిచ్చారు? దేవునికి స్తోత్రం. ధనము కాదు, శాంతి సమాధానం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త నాయకులకు నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్పాడు. ధనమునకు బదులు మనకి క్షేమాన్ని ఇచ్చేటువంటి శాంతిని ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చేది గుర్రం కాదు, ఆయన ప్రాణం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మనల్ని కాపాడడానికి, నరకం నుండి రక్షించడానికి ఆయనే ప్రాణం ఇచ్చాడు. ఎందుకంటే గుర్రం అక్కరకు రాదు అని, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అని ప్రభునందు ప్రియులారా ఆయనే రాయించాడు కనుక దేవునికి స్తోత్రం. పాపానికి ముగింపు పలికి ఆయన శిలువలో యాగమైపోయాడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా. అందుకని 1000 మంది పురుషుల్లో ఒకరిని కనుగొన్నానేమో కానీ అంతమంది స్త్రీలలో ఒకరిని కూడా నేను కనుగొనలేకపోయాను అని ప్రసంగి గ్రంథంలో సొలొమోను అంటాడు. దాని అర్థం ఏంటంటే సొలొమోన్ని 1000 మంది భార్యలు త్రింపివేశారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు ప్రియులారా తన ప్రేమతో, తన యొక్క శిలువ త్యాగంతో మనల్ని ఆకర్షించుకుంటున్నారు. లోక మోహం నుండి తప్పించడానికి మన కొరకు ప్రాణం పెట్టిన ప్రియుడు ప్రభు అయిన యేసు. ఆయనే ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో పోల్చదగిన అతి కాంక్షణీయుడు. లోకంలో ఎంతమందిని ఏర్పరచుకున్నా ఆయన వంటి వారు లేరు. దేవునికి స్తోత్రం. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 36వ వచనంలో ఈ విధంగా ఉంది, చూడండి. తరువాత రాజు షిమీని పిలువనపించి అతనికి మాట సెలవిచ్చెను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనా వెళ్ళక అందులో కాపురం ఉండుము. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమును నీవు చచ్చుట నిశ్చయముగా రూఢిగా తెలుసుకొనుము. దేవునికి స్తోత్రం. 4వదిగా రాజుకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నీవు దేవుని యొక్క గ్రంథాన్ని ఒక ప్రతిని రాయించుకోవాలి. నిత్యము ఆయన వాక్కు వినాలి, అది చదవాలి. అదే నీకు దిక్సూచి, అదే నీకు జ్ఞానము, అదే నీకు తెలివి, అదే నీకు ధైర్యము, అదే నీకు ఆలోచన అని రాజుకి దేవుడు చెప్పాడు. అలాగే ప్రభునందు ప్రియులారా మనకి కూడా ప్రభు అయిన యేసు ఏం చెప్తున్నాడంటే ఆయన సహవాసం, తండ్రి సహవాసం, కుమారుని సహవాసం, పరిశుద్ధాత్మ సహవాసం. వాక్యమే మనకి బలం, వాక్యమే మనకి మార్గం, వాక్యమే మనకు ధైర్యం. దేవునికి స్తోత్రం. ఆ వాక్కు దేవుని సన్నిధిలోనే లభిస్తుంది. అందుకని ఆయన సన్నిధికి, ఆయన మందిరానికి దూరంగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దావీదు అదే చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఓ షిమి, నన్ను రాళ్ళతో కొట్టి అవమానపరిచినటువంటి వాడు, అయినా నేను నిన్ను క్షమిస్తున్నాను. ఎంతవరకు క్షమించబడతావో తెలుసా? యెరూషలేములో ఉన్నంత వరకు క్షమించబడతావు. యెరూషలేము వదిలి అవతలకి ఎప్పుడు వెళ్తావో అప్పుడు నీవు చంపబడతావు అని చెప్పాడు. మనం దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు క్షమించబడతాం. ఎట్టి రోగమైనా స్వస్థపరచబడుతుంది. ప్రభునందు ప్రియులారా దేవుని సన్నిధిని ఎప్పుడైతే మనం వెనుదిరుగుతామో అప్పుడు మనల్ని చావు, రోగము, బలహీనత, ఐహిక విచారాలు, అప్పులు వెంటాడుతాయి. దేవుని సన్నిధికి మనం దూరం అయితే నాశనము మనకి సమీపం అవుతుంది. అదే రాజుతో కూడా చెప్పాడు, దేవుని యొక్క గ్రంథము నీ దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. అది ఎక్కడ ఉంటుంది అంటే పరిశుద్ధ మందిరంలో ఉంటుంది. అలాగే రాజు గారి యొక్క ఆస్థానంలో కూడా ఒకటి ఉండి తీరాలి. ఎందుకంటే రాజ్య పరిపాలన పద్ధతి గ్రంథమును అనుసరించే ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో వాక్యము ఉపదేశించబడుతుంది, మంచిదే. అలాగే అలాంటి ఆ వాక్యము, ఆ ధర్మశాస్త్రము, ఆ యొక్క గ్రంథము మన హృదయాల్లో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన హృదయంలో వచ్చి దేవుని సన్నిధి దూరం అయితే ప్రమాదమని వాక్యం ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను.
అందుకనే సమృద్ధిగా దేవుని యొక్క వాక్యము మీ హృదయములలో నివసింపనీయుడి. గ్రంథం మన హృదయాల్లోనే ఉండాలి. యేసు ప్రభు వారు చివరి దినాలలో చేసిన పని అది. ఆయన ఒక రాజుగా తను తాను నిరూపించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన గుర్రాన్ని సంపాదించుకోలేదు. ఆయన ఏం సంపాదించాడంటే తన బలమును, తన రక్తమును ధారపోసాడు, ప్రాణము పెట్టి మనల్ని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన శిలువ మరణము, ఆయన పునరుత్థానమే మన యొక్క విజయానికి బలం. దేవునికి స్తోత్రం. రెండవదిగా విస్తారమైన స్త్రీలను నీవు చేసుకోకూడదు అని అన్నాడు. ఆయన అవివాహితుడిగానే ఈ లోకంలో జీవించి ప్రభునందు ప్రియమైనటువంటి వారి ద్వారా తన ప్రాణం పెట్టి సంఘమును తన కొరకు సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. ఆయన సంఘము అనేక మంది కాదు. దేవునికి స్తోత్రం. లోకములో ఉండేవారిని, భక్తిహీనులను ఆయన సంఘముగా అంగీకరించలేదు. ఎవరు అంటే ముడతైనను, మచ్చైనను, కలంకమైనను, అట్టిది మరేదైనానో లేనిది పరిశుద్ధమైనదే ఆయన సంఘంగా ఎంచబడుతుంది. స్త్రీలలో అనేక మంది ఉన్నారు. ఆ స్త్రీలలో అధిక సుందరి అయినది మాత్రమే ఆయన వధువుగా నిలబడుతుంది. విస్తారమైనటువంటి వారిని ఆయన ఏర్పరచుకోడు. సొలొమోనులాగా విగ్రహారాధకుల్ని రూపురేఖ ఉంటే చాలని విస్తారంగా 1000 మందిని సంపాదించుకున్న సొలొమోను లాంటి వాడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రాణప్రియురాలు ఒక్కతే. ప్రైజ్ ది లార్డ్. పరమగీతాల గ్రంథంలో వ్రాయబడింది. కనుక రాజుకు ఉండవలసిన రెండవ లక్షణము యేసుక్రీస్తుకుంది. మూడవదిగా సంపాదించుకోకూడదన్నాడు. అందుకనే డబ్బు సంచి ఎవరికి ఇచ్చాడు? యూదాకి ఇచ్చేశాడు. తన దగ్గర చిల్లిగవ కూడా లేదు. పన్ను కట్టాల్సి వస్తే ఆ బాధ్యతని పేతులకు అప్పగించి నీ నిమిత్తము నా నిమిత్తము చెల్లించుమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా నీ కొరకు వ్రాయించుకొనవలెను అని అన్నాడు. అవును ప్రభునందు ప్రియులారా, ఆయనే ఒక ధర్మశాస్త్రాన్ని వ్రాయించాడు. పాత నిబంధనని కొట్టివేసి క్రొత్త నిబంధనగా తానే నిలవబడ్డాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదలుకొని 7వ అధ్యాయం వరకు 3 అధ్యాయాలలో మనకి నూతన నిబంధనని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. పాతది ఇదిగో ఇది అని చెప్తుంది, కొత్తగా ప్రభు ఇది అని చెప్తున్నాడు. కంటికి కన్ను, కంటికి పన్ను అని చెప్పబడింది కదా. నేను మీతో చెప్పున్నదేమనగా అని క్రొత్త ధర్మశాస్త్రాన్ని ఆయనే మన కొరకు మన హృదయాల మీద వ్రాయించాడు. రాజుని వ్రాయించుకోమని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ యేసుక్రీస్తు తాని ఆత్మ ద్వారా మన హృదయములని పలకల మీద పరిశుద్ధాత్మ ద్వారా ఈ ధర్మశాస్త్రాన్ని వ్రాయిస్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం.